ఎంత పెద్ద లోయరా లోయ లాగుందిరా స్వామి. అయ్యో ఎంత పెద్ద అడుగు రే. ఇంకా పులుగుండాడు చూడు, పులుగుండి మీద నేను పడాలి. ఈడాడ ఉందిరా షెడ్ ఆయన వాళ్ళు ఏడ ఉండేదే దీని కింద ఉండేది. హాయి చెప్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రజెంట్ మేము సుబ్రహ్మణ్యం స్వామి కోట, వెదురుగొప్ప మండలం, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి గుంతలచేను గ్రామం పక్కనటువంటి గుడి దగ్గర ఉన్నాము. సౌత్ సైడ్ ఇటు, నార్త్ సైడ్ అటు పాదగుంట. సో సౌత్ సైడ్ తీసుకున్నట్టయితే గుంతలచేను, అటు పాదగుంట, ఇటు చింతలగుంట. మన సబ్స్క్రైబర్ అండ్ మన ఫ్రెండ్ అయినటువంటి జానీ వాళ్ళ ఊరు ఉంది. సో ఇటుపక్క గ్రామస్తులందరూ కూడా ఇక్కడ కొత్తగా ప్రసిద్ధి చెందుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి గాను ప్రతి ఒక్కరు కూడా వారికి తోచినటువంటి సహాయం ఆ టెంపుల్కి చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కానీ లేదు మన ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా సరే మన జిల్లాలో వెలసినటువంటి కొత్త గుడికి కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ గుడికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇదే వీడియోలో ఇదే ఛానల్లో అకౌంట్ నెంబర్, గుడి యొక్క ధర్మకర్త నెంబర్ ఇలాంటివన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారి వంతు భక్తిని చాటుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అందరికీ నమస్కరించి మేము చెప్పడం ఏమంటే, గుడికి సంబంధించి ఎవరైనా దాతలు దానం చేయాలనుకుంటే చాలా పెద్ద గుడి కట్టాలని అనుకుంటున్నారు. తిరుత్తని లాగా ఇది చాలా అదే స్థాయిలో దీనికి మించి ఇది అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి అలా దానం చేయాలని అనుకుంటే గుడికి సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్ పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ యొక్క నెంబర్ ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్కి దానం చేసి గుడికి సంబంధించి అభివృద్ధి చేయడానికి తోడ్పడాలని చాలా కోరుకుంటున్నాం. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల కూడా దాదాపు ఒక 5 acres వరకు ల్యాండ్ కూడా ఉంది. అంటే ఫ్యూచర్లో బస్ పార్కింగ్ కావచ్చు, ఇట్లా ఈ సైడ్ కూడా క్లీన్ చేసుకుంటూ బస్ పార్కింగ్ కావచ్చు, అటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ దిగడానికి అంటూ ఒక వే నిర్మించడం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో. సో దీనికంతటా కూడా కారణం మన వంతు సహాయం చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. సో మీ వంతు సహాయం అయితే ఇక్కడ నుంచి పెనుమూరులో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం. సో అక్కడ పులుగుండు శివుడు వెలిసినటువంటి పులుగుండు అనే ఒక ప్రత్యక్షమైన గుడి అక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా దానం చేయాలి అనుకుంటే ఇక్కడ సంబంధించిన ధర్మకర్త లాంటి వ్యక్తులు వాళ్ళ నెంబర్లు ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి మీరు డైరెక్ట్గా చూడండి, గుడి ఇక్కడే అక్కడ నుంచి కనిపిస్తుంది. వాళ్ళకి డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్ ద్వారా మీకు ఎంత తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మరియు ఈ గుడిని తిరుత్తనిలాగా డెవలప్ చేయాలనుకొని మనం కోరుకుంటున్నాము. సో ఎవరైనా సహాయం చేయాలనుకున్నవాడు మన జల్లికట్టు గ్రూప్ ఫ్రెండ్స్ కోసం అగ్రి ఫార్మింగ్ ఛానల్ నుంచి మేము మిమ్మల్ని అర్థించడం ఏమంటే, ఎవరైనా సరే 100 రూపాయల కాడి నుంచి మీకు తోచినంత రూపాయి అయినా సరే ఈ అకౌంట్కి వేయాలని కోరుకుంటున్నాము. చుట్టుపక్కల ప్రజల కోసం వీళ్ళు ఇంత కష్టపడి ఇంత పెద్ద కొండని దారి తీసి ఇంతవరకు చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. సుబ్రహ్మణ్యం స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం వంటిది. అలాగే గుడి కట్టడం అనేది ఇంకా చాలా పెద్ద టాస్క్. దానికి కావాల్సిన డబ్బులు చాలా కష్టమైన డబ్బులు కావాలంటే గుడి కట్టడం చాలా ఈజీ పనికైతే కాదు. సో దీనికి ఎంత డబ్బులు అవుతుంది, గుడికి నుంచి సంబంధించిన విషయాలు మీరు చెప్పండి. నమస్తే సార్, రూపేష్ గారు. ముందుగా మీ ఛానల్కి నమస్కారం అండి. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెలిసింది. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఈ టెంపుల్ అయితే ఉంది. అంటే టెంపుల్ అని కాదు కానీ అంటే దేవుడు వెలసింది. సో మా నాన్నలు వాళ్ళ వయసుకు ఆ తరంకి వచ్చేసరికి వాళ్ళు తాతల కాలంలో చేయలేనటువంటి కార్యక్రమాలను కూడా మా నాన్నల వాళ్ళ ఈ ఆయాంలో గుడి కట్టడాలని నిర్ణయించుకుని చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అనుకోవడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా పిలిచి ఒక కమిటీలుగా ఏర్పాటు చేసి
ఇక్కడ గుడి నిర్మాణం అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఇదైతే ఈ విగ్రహం అనేది అయితే ఇక్కడే వెలసినటువంటి విగ్రహం, మనం ఏమి పెట్టినటువంటిది అయితే ఏం కాదు. సో ఇటు పక్కనే కడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. అటు పక్కనే కొత్తగా నిర్మిస్తున్నటువంటి గుడి కూడా నిర్మాణంలో ఉంది ప్రజెంట్ అయితే. సో ఇటు పక్క తీసుకుంటే గుంతల చేను, బాలుపల్లి, చెంచుగుడి, చింతలగుంట, వేపేరి ఇట్లా అనేక గ్రామాలు. ఇటుపక్క తీసుకున్నట్టయితే ఉత్తర పక్క తీసుకున్నట్టయితే పాదగుంట, ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి. పాదగుంట, బలిజిపల్లి, కురేకుప్పం, చౌటగుంట, చెనిగారుపల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాలు ఉన్నాయి. ఇలా అనేక గ్రామాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడిని మన వంతుగా మన సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చాలా కృషి చేస్తున్నారు. సో మనం కూడా యువతరం కూడా ఈ గుడిని పెద్దవాళ్ళ దారిలో తీసుకెళ్ళాలి, పెద్దవాళ్ళకి సహకరించాలని మా యువతలు కూడా ముందుకు వస్తున్నారు. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో తిరుత్తని కావచ్చు, మరో కార్వేట్ నగరం కావచ్చు, ఇలా అంతకన్నా కూడా పెద్ద గుడిగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి గుడిగా మనం నిర్మించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నిన్న జరిగినటువంటి కావిళ్ళ మొక్కులలో కూడా ఇదే గుడికి వచ్చి కూడా మొక్కులు తీర్చుకోవడం ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా మనం చూసాం. సో కాకపోతే నిన్నైతే మనం ఆ వీడియోని తీయలేకపోయాం. సో ప్రతి ఒక్కరూ కూడా శంకర్ రెడ్డి పాతగుంట గుడికి సంబంధించిన పెద్దలలో కమిటీ మెంబర్లలో ఆయన కూడా ఒక మెంబరు. సో ఆయన అకౌంట్ నెంబర్ వాళ్ళ అబ్బాయి అయినటువంటి మూర్తి అన్న గారి దగ్గర మనం ఉన్నాం. సో అన్నిచ్చిన సమాచారం మేరకు ఆయన అకౌంట్కి కానీ లేదు మేము నెంబర్ ఇస్తాం, మా నెంబర్కి కాల్ చేసి ఈ గుడి గురించి మాట్లాడి మీకు తోచినటువంటి సహాయం చేసి ఈ గుడిని కూడా మనం డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. రూపేష్ గారు, మాకు మా గుడి గురించి మీరు చూపిస్తున్నారు, 10 మందికి తెలిసేలా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అలాగే మన జల్లికట్టుకు సంబంధించినటువంటి యూత్ పిల్లలందరూ జల్లికట్టుకే కాకుండా మన చుట్టుపక్కల మన కుటుంబంలో మనం హరోహర కావుళ్ళు ఎత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి గుడి వీళ్ళు డెవలప్ చేయడం మనకి ఎంతో దగ్గరగా కార్వేట్ నగరం లేదా తిరుత్తని అంత దూరం వెళ్లే పని లేకుండా మనం ఇంత దగ్గరలో మనం కావుళ్ళు చెల్లించడానికి మన చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి వెదురుగుప్ప మండలంలో మనమే డెవలప్ చేసుకోవాలని, అలాగే మన యూత్ పిల్లలందరూ సహాయం చేసి నా మీద నమ్మకంతో సహాయం చేయాలనేసి అన్నగారు వాళ్ళ తండ్రి గారు శంకర్ రెడ్డి చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరోహర హరోహర. సో ఇంతకు ముందు మనం ఉన్నటువంటి గుడి శిల వచ్చి అక్కడ ఉంది, ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ గుడి ప్రెసెంట్ అర్ధమే కంప్లీట్ అయ్యి ఉన్నది. ఇక్కడ నుంచి మనకి ఫండ్స్ రైజ్ చేస్తున్నాము. సో మన ఛానల్ ద్వారా వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫ్రెండ్స్. సో ఈ గుడికి సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించినటువంటి గుడిలో ఫస్ట్ వీడియో మనమే చేయబోతున్నాం. జల్లికట్టుకి సంబంధించినటువంటి యూత్ మాత్రమే ఇక్కడ ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నది. సో ఇది ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీకు తోచినటువంటి విరాళం అన్నగారికి శంకర్ రెడ్డి అనేటటువంటి కమిటీ మెంబర్ ఆయన అకౌంట్లో వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము.